ఫ్లూట్ అండి. దానికి ఎన్ని బెజ్జాలు ఉంటాయి కదా? 4-5 బెజ్జాలు ఉంటాయి. అది ఎదురు చెట్లేరా అంటాం. కానీ దాన్ని చూడండి, ఈరోజు సంగీతం నేర్చుకునే వాళ్ళే కానీ, పాటలు నేర్చుకునే వాళ్ళే కానీ, పెద్ద 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 మహనీయులుగా నాయనలు వస్తుంటే పువ్వులు జల్లి కూడా నడిపించి కూర్చోబెడుతున్నారు. చిన్న ఫ్లూటో తీసుకో అనేది. దానికి ఎన్ని బాధలంట చెక్కేటప్పుడు చూసారా? దాన్ని చెక్కాలి, దానికి ఎన్ని బెజ్జాలు పెట్టాలి, దానికి మళ్ళీ కలర్స్ వేసి అలా పెడితే అండి. ఆ పాటలు పాడేవాళ్ళ దగ్గర మీరు చూడండి, ఒక బాక్స్ ఏముంటుంది, ఏంటా పెట్టి చెప్పండి? ఫ్లూటో. ఎన్ని ఉంటాయండి? దాని తెలుగులో ఏమంటారండి? పిల్లల గురువు కదా? తెలియదా మీకు? ఇంకా అర్థం అవ్వలేదా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది మాట కదా? దానికి బెజ్జాలు ఉంటాయి. ఆ వ్యక్తి పాట పాడుతుంటే మళ్ళీ ఇంకోటి మారుస్తాడు, ఇంకోటి పెడతాడు, ఇంకో మారుస్తాడు, ఇంకోటి పాడుతూ ఉంటాడు. దానికి ఎంత విలువ వచ్చింది? ఎక్కడ అది పెరిగింది కదండి? ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి కోసుకొచ్చి జాగ్రత్తగా వాటిని చెక్కి చేసిన దానికి అంత విలువ వచ్చిందే. నువ్వెవరివి? నువ్వు అడివా? నిన్ను ఆయన వదిలిపెట్టాడని ఎందుకు అనుకుంటున్నా? ఒక ప్రత్యేకమైన వెలుగు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఒక ప్రకాశమానమైన మహిమ నీ మీద కుమ్మరించబోతుంది. నీ వెలుగు దగ్గరికి అనేకులు రాబోతా ఉన్నారు. చిన్నవాడైన దావీదుని వాడుకున్నాడు, నిన్ను వాడుకోడా?